ఏంటి మీ ఆయన నీకు చీర కొన్నాడా? ఆడా అబ్బా కొట్టి నవ్వుకుంటే మొండి వెళ్తే ఇట్లా ఉండాల్సిందే. ఈ అమ్మాయి అర్విప్పించింది ఇన్స్ట్రుమెంట్ లో. ఇన్స్ట్రుమెంట్ మీద సాదేంటి అంటే చీరలు ఎన్నైనా తీసుకోవచ్చు, డబ్బు మెల్లమెల్లగా కట్టుకోవచ్చు. మీకు కావాలంటే తీసుకోండి, నేను ఇప్పిస్తాను. ఏమే? అబ్బే వద్దండి, మా ఆయన పెద్ద పండక్కి సంవత్సరానికి కావాల్సిన చీరలన్నీ కొంటారు. మీరు అరువు తీసుకోవడం ఆయనకు నచ్చదు. నా మొగుడు ఎత్తు చెప్పులు కొంటేనే ఎరగొట్టేశాడు. ఇప్పుడు ఈ చీర కొంటే చీరేడు. ఏమిటి హస్బెండ్స్ కి అంత భయపడతారా? మనం కట్టుకునే చీరలు, వండుకునే గిన్నెలు, పెట్టుకునే నగలు వాళ్ళకి చెప్పి కొంటావా? చెప్పనే కూడదు. మనం కొనుక్కోవాలి, డబ్బు వాళ్ళు కట్టుకోవాలి. ఏం కొన్నామని మనం చెప్పకూడదు, ఎందుకు కొన్నారని వాళ్ళు అడగకూడదు. ఈ హస్బెండ్స్ సర్కస్ లో సింహాలు. మనం రింగ్ ఉమెన్స్ లాగా వాళ్ళను అదిలించి ఆడించాలి, లేకపోతే వాళ్ళు మనల్ని ఆడించరు. బాగా చెప్పావు, అది మాట అంటే. నేను కూడా 2 చీరలు తీసుకుంటాను. ఆ నల్లోడు ఏమంటాడో నేను